ఇంతకుముందు ఒక ఓరియంటేషన్ సెషన్లో నేను పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాక్ సంబంధించిన అవగాహన చేశాను. అంటే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరిగిన అనేకమైన కీలకమైన పరిణామాల నుండి సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన అంశాలలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, రాజకీయ రాజ్యాంగ రంగాల్లో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, లేకపోతే ఉద్యమాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇలాంటి వాటిల్లో పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాక్ సంబంధించిన టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మెటీరియల్ కానీ రిసోర్సెస్ కానీ ఎలా వాడుకోవాలి, ఇలాంటివి నేను గత క్లాస్లో చెప్పాను. నేను ఇవాళ దానికి ఎక్స్టెన్షన్గా ఏం చేస్తున్నానంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాక్ సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్స్ని సరదాగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఓల్డ్ క్వశ్చన్స్ అనేవి నేను ఎప్పుడైనా మీకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అన్నీ తీసుకురావాలన్న రూలు లేదు. ప్రతి ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం నా ఎజెండా కాదు. అవన్నీ చేయడం అనేది క్లాసుల్లో చేసే పని. ఇది ఓన్లీ అవగాహన. ఓకే, ఓల్డ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయా, వాటిని ఇలా సేకరించుకోవాలా అని మిమ్మల్ని అవేర్ చేయడం. గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి అంటాడు శ్రీశ్రీ. అలా మీకు ఏ సబ్జెక్ట్ అయినా, హిస్టరీ అయినా, ఎకనామిక్స్ అయినా, జాగ్రఫీ అయినా, పాలిటీ అయినా, పోస్ట్ ఇండిపెండెన్స్ అయినా, వరల్డ్ హిస్టరీ అయినా, సోషల్ అయినా, కల్చర్ అయినా, ఏదైనా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎథిక్స్ అయినా, ఎస్ఏ అయినా, మీకు ఫుల్ కమాండ్ రావాలి దాని మీద అని అనుకుంటే ఉన్న ఒకే ఒక సూత్రం అది ఏంటి అని అడిగితే సింపుల్గా చెప్తున్నాను, సింగిల్ సూత్రంతో చెప్తున్నాను, ఒకే మాటలో చెప్తున్నాను, ఓల్డ్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకోవడం. మరో మాట లేదు. మీరు ఓల్డ్ క్వశ్చన్స్ని ఎంత బాగా అనలైజ్ చేసుకున్నారన్నది ఇక్కడ పాయింట్ అవుతుంది. అలాంటి ఓల్డ్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసే క్రమంలో మీరు వాటిని చదవడానికన్నా ముందు, అంటే వాటి లోతుల్లోకి వెళ్ళడానికన్నా ముందు మాత్రం ఆ కన్సర్న్ సబ్జెక్టుకి సంబంధించి కోచింగ్ సెంటర్లో కానీ, మెటీరియల్లో కానీ, లేదా మన ఈ గురుకులంలో కానీ మీరు సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటి జోలికి వెళ్ళండి. మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రం ఏమర్థమవుతాయి? ఉదాహరణ నేను పోస్ట్ ఇండిపెండెంట్ ఎలా చెప్తున్నాను, ఇవాళ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్స్ అసలు ఏంటో అర్థం కావాలి అంటే సిలబస్లో ఏముందో అర్థం కావాలి, సిలబస్ సంబంధించిన కంటెంట్ ఏంటో అర్థం కావాలి. అందుకే నేను మీకు దీన్ని ఇలా ఓల్డ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఆ యాంగిల్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒకసారి సరదాగా మనం ఇవి చూసే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పోస్ట్ ఇండిపెండెన్స్ అనేది క్రిటికల్లీ డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ భూదాన్ మూమెంట్ అండ్ గ్రామ్దాన్ మూమెంట్ బై వినోబా భావే అండ్ దేర్ సక్సెస్. భూదాన్ మూమెంట్, మీకు ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఇంతకుముందు నేను ఓరియంటేషన్ సెషన్లో పోస్ట్ ఇండిపెండెన్స్ చెప్పాను. మీరు ఎప్పుడైనా కానీ ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి కానీ ఇతరత్ర చదవాలి. అందుని మీకు ఆచార్య వినోబా భావే లాంటి వాళ్ళు అందించిన భూదాన్ మూమెంట్ లాంటి వాటి గురించిన వివరాలు మీకు తెలిసి ఉండాలి. అది పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాలో అత్యంత కీలకమైన సంఘటన. ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ ఎవల్యూషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్లోగన్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్. ఇటీవల జై అనుసంధాన్ అనే ఒక స్లోగన్ని నరేంద్ర మోడీ ఇచ్చారు. అంతకుముందు మీకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై విజ్ఞాన్ అనే ఒక స్లోగన్ ఇచ్చారు. భారతదేశంలో అత్యంత కీలకమైనది గరీబీ హటావో అనే ఒక కీలకమైన స్లోగన్ని ఇందిరాగాంధీ ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే ఒక అత్యద్భుతమైన నినాదం ఇచ్చారు. ఈ నినాదాలు ఇవ్వడం వెనకాల ప్రతిసారి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ ఉండకపోవచ్చు, కానీ జై జవాన్ జై కిసాన్ వెనకాల మాత్రం ఉంది. దాని వెనకాల లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికత ఉంది. దాని వెనకాల మనకి ఇండో చైనా లేదా ఇండో పాకిస్తాన్ ఈ రిలేషన్స్ సంబంధించిన అత్యంత కీలకమైన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అందుకని జై జవాన్ జై కిసాన్ అనే ఒక స్లోగన్కి ప్రాధాన్యం ఉంది కాబట్టి క్వశ్చన్గా అడగడం జరిగింది. ఇది పోస్ట్ ఇండిపెండెంట్లో చాలా కీలకమైన ప్రశ్న మీరు అర్థం చేసుకోవచ్చు. టు వాట్ ఎక్స్టెంట్ గ్లోబలైజేషన్ హెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇది కల్చర్లో భాగం అంటే కల్చర్లో భాగం, సొసైటీలో భాగం అంటే సొసైటీలో భాగం. భారతదేశానికి సంబంధించిన కల్చరల్ డైవర్సిటీ ఒక అంశంగా చూసుకున్నప్పుడు దాని మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా పడింది అని.
నేను ఇంతకుముందు క్లాస్లో సొసైటీ అండ్ కల్చర్ గురించి చెబుతూ సోషల్ ఇష్యూస్ని ఎలా అర్థం చేసుకోవాలని చెబుతూ మీకు గుర్తుండే ఉంటుంది. నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అక్కడ మీకు కల్చరల్ డైవర్సిటీ లేదా కల్చరల్కి సంబంధించిన ఇన్పుట్స్లో భాగంగా భారతదేశం ఫ్యామిలీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, యూత్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, రీజన్స్ కావచ్చు, రిలీజియన్స్ కావచ్చు, ఇలా అనేకమైన అంశాలలో గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉందని కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇది అలాంటి ప్రశ్న. డిస్క్రైబ్ ఎనీ 4 కల్చరల్ డైవర్సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో 4 ప్రధానమైన డైవర్సిటీస్, కల్చరల్ డైవర్సిటీస్ అండి. భారతదేశంలో ప్రధానమైన డైవర్సిటీస్ అంటే ప్రాంతపరమైన వైవిధ్యం. డైవర్సిటీ అంటే వైవిధ్యం అని అర్థం అండి. మనకి రీజనల్ డైవర్సిటీస్ ఉన్నాయి. గుజరాత్లో ఉన్న వాతావరణం వేరు, తమిళనాడులో ఉన్న వాతావరణం వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం వేరు, తెలంగాణలో ఉన్న వాతావరణం వేరు. కాశ్మీర్ ఒకలా ఉంటుంది, రాజస్థాన్ ఒకలా ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఒకలా ఉంటుంది, ఒరిస్సా ఒకలా ఉంటుంది. పక్కపక్కన అనిపించే రాష్ట్రాలే ఇవన్నీను. కానీ వాటికి సంబంధించిన ప్రాంతీయపరమైన వైవిధ్యం, డైవర్సిటీ అనేది ఇండియాలో చాలా కీలకంగా మనకు కనిపిస్తుంది. ఇంకా రెండవ డైవర్సిటీ ప్రధానమైనది మనకి భాషాపరమైన వైవిధ్యం. భారతదేశంలో ఆసేతు హిమాచలం మనకి అనేకమైన వైవిధ్యాలు భాషల పరంగా కనిపిస్తాయి. గుజరాత్ అనేక సందర్భాలు నేను కొన్ని వందల సార్లు చెప్పుంటాను విషయాన్ని. గుజరాతీ కానీ, మరాఠీ కానీ, మైథిలీ కానీ, మాగధీ కానీ, సంస్కృతం కానీ, పాడి కానీ, ప్రాకృతం కానీ, పైశాచీ కానీ, ఒరియా కానీ, లేదా ఇటు తమిళం కానీ, మలయాళం కానీ, తుళు కానీ, కొడగు కానీ, గోండి, కొండ, పెంగో, మండ, కుయ్యి, కువి, కోలామి, నాయకి, పజ్జి, కదబా, వల్లారి, కూరుక్కు, మాల్తో, బ్రాహుయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే తుళు, కొడగు, కోత, తొద, ఇరుల, బడగ ఇవన్నీ భాషాపరమైన వైవిధ్యాల్ని అందించడానికి కారకాలయ్యాయి. అలాగే మనకున్న మరొక ప్రధానమైనది మతపరమైన వైవిధ్యాలు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే ప్రధాన 3 మతాలు మాత్రమే కాకుండా బౌద్ధులు ఇక్కడే ఉన్నారు, జైనులు ఇక్కడే ఉన్నారు, జొరాస్ట్రియన్స్ కూడా ఉన్నారు, సిక్కులు కూడా ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని మతాలు ఇక్కడే పుట్టినవే. బౌద్ధం ఇక్కడే పుట్టింది, జైను ఇక్కడే పుట్టింది, హైందవ మతం ఇక్కడే పుట్టింది. ఇలా భారతదేశం మతపరమైన వైవిధ్యాలని కూడా స్పష్టంగానే కలిగి ఉంది. అంతకన్నా మించి మరొక వైవిధ్యం భారతదేశంలో ఏముంది అంటే కులపరమైన వైవిధ్యాలు. కులము అనేది నార్త్ ఇండియాలో ఒకలా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒకలా ఉంటుంది. నార్త్ ఇండియాలో అనేకమైన కులాలు, అలాగే సౌత్ ఇండియాలో అనేకమైన కులాలు. వాటిలో మళ్ళీ దళిత కులాలలో మూమెంట్స్, డిస్పారిటీస్ అమాంగ్ ద క్యాస్ట్స్ కూడా మనం చూస్తాం. సో అందుకని మీకు 4 కల్చరల్ డైవర్సిటీస్ని మీరు అర్థం చేసుకుని చెప్పండి అని మీకు క్వశ్చన్గా అడిగినప్పుడు ఆ 4 అనేవి మనకి ఇందాక ఇక్కడ నేను చూపించినట్టుగా ప్రాంతం, భాష, మతము, కులము లాంటి అనేకమైన డైవర్సిటీస్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ 4 అడిగారు కానీ ఎన్ని అడిగినా కూడా భారతదేశంలో డైవర్సిటీస్ మనం చూపించవచ్చండి. భారతదేశంలో వైవిధ్యాలు కొన్ని వందలు ఉన్నాయి. అలాగే డిబేట్ ద ఇష్యూ ఆఫ్ వెదర్ అండ్ హౌ కాంటెంపరీ మూమెంట్స్ ఫర్ అసర్షన్ ఆఫ్ దళిత ఐడెంటిటీ వర్క్ టువర్డ్స్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు ఒక దళిత ఉద్యమం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చర్చించండి అనేది ముఖ్యంగా అది కులపరమైన అంశాలలో, దళితపరమైన అంశాలలో ఉన్న క్వశ్చన్గా మీరు చూడవచ్చు. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకండి. క్యాస్ట్ పరంగా కావచ్చు, ఇతరత్రా పరంగా కావచ్చు, భారతదేశంలో ఏ వైవిధ్యాలు ఉన్నాయో లేదా ఇతరత్రా ఏవైతే ఉన్నాయో మన సిలబస్లో వాటిని ఆధారం చేసుకుంటూ అని. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ మనం చూసామండి. అక్కడ కల్చర్లో భాగంగా చూసాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఉమెన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను మీకండి. కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. క్యాస్ట్ ఒకటి, జెండర్ ఒకటి, రీజన్ ఒకటి, రిలీజియన్ ఒకటి, లింగ్విస్టిక్ మూమెంట్స్ ఒకటి. ఇలాంటి వాటిని మీరు కంపల్సరీగా చదువుకోవాలి. వాటి మీద 2-3 పేజీల మ్యాటర్ మీ దగ్గర ఉండాలి. ఎప్పుడు అడిగినా ఎలా అడిగినా రాసుకోవచ్చండి. హౌ డస్ పర్టికులర్లీ ఇంపాక్ట్ ద పొజిషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ వర్కింగ్ ఉమెన్ ఇన్ ఇండియా. ఇది కూడా ఇంతకుముందు వేరే చోట మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది పోస్ట్ ఇండిపెండెంట్లోనూ వస్తుందండి, సొసైటీలో కూడా, సోషల్ ఇష్యూస్లో కూడా వస్తుంది. అదేవిధంగా మనకి ద లైఫ్ సైకిల్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ రాదర్ దాన్ సోషల్ వాల్యూస్. ఇది కూడా మనకి సోషల్ ఇష్యూస్ అనే దాంట్లో వచ్చింది. నేను
ఇవి మాత్రమే కాకుండా దాదాపు ఒక 20 ప్రశ్నల్ని పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో మోడల్ ప్రశ్నలుగా నేను తయారు చేయడం జరిగిందండి. ఆ 20 ప్రశ్నల్ని నేను తయారు చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్లాసెస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. సో పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాకి సంబంధించి 20 ప్రశ్నలు, అంటే ఇవన్నీ మోడల్ ప్రశ్నలు మాత్రమే కాకుండా కొత్తగా ఏమొచ్చేందుకు అవకాశం ఉంది అనేది నేను మన ఈ గురుకులం క్లాసెస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా భారతదేశానికి 70 సంవత్సరాల ఈ మనకి స్వాతంత్ర సంబరాల్లో భాగంగా ఖచ్చితంగా మాత్రమే తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాతోటి ముడిపడిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది రాబోయే ఏడాది 2 ఏళ్లలో. అందుకని కొంచెం పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాని ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ ఈవెన్ ఇంటర్వ్యూలో కానీ మీరు కొంచెం అవేర్గా ఉండి కాన్షియస్గా ఉంటే కనుక మీకు మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.